రిజర్వేషన్ కల్పించి నిర్ణయం తీసుకుంది. మరోసారి చంద్రబాబు నాయుడు బీసీల పట్ల ఆయన చూపించిన చొరవ అనేది మనకి ఇక్కడ మరోసారి ఇక్కడ అర్థమైపోతుంది. హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సామ రామ్మోహన్ రెడ్డి ప్రచార విభాగంలో కీలకంగా సామ వైపే సీఎం మొగ్గు చూపినట్లు సమాచారం. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి దాదాపు ఖరారయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగంలో కీలకంగా పనిచేసిన సామ రామ్మోహన్ రెడ్డి అభ్యర్థిత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. గత 2 ఏళ్లుగా పార్టీ తరపున ప్రతిపక్షాలను కౌంటర్ చేస్తూ బలమైన వాదనను వినిపించిన సామ అభ్యర్థిత్వంపై సీఎం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. గ్రాడ్యుయేట్ ఎన్రోల్మెంట్ ప్రక్రియ కూడా సామ టీం ప్రారంభించింది. ఈ పదవిపై అనేక మంది కన్నేసిన ఫైనల్గా సామ వైపు సీఎం సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పై త్వరలో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. సామ రామ్మోహన్ రెడ్డి మన అందరికీ తెలుసు. ఈయన యువ నాయకుడు. కాంగ్రెస్ పార్టీ అధికారంకి మొన్న వచ్చిన తర్వాత ప్రతిపక్షాలపై ఎప్పటికప్పుడు వారి మాటలను కావచ్చు, వారు వేసేటువంటి కౌంటర్లను ఎండగడుతూ వచ్చినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది సామ రామ్మోహన్ రెడ్డి. మిగతా వాళ్ళు లేరంటే మిగతా వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళందరూ ఏదో ఒక పదవిలో ఉన్న వాళ్ళే. ఏ పదవి లేకపోయినా కూడా సామ రామ్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలపైన విరుచుకుపడ్డారని చెప్పుకోవాలి. ఎవరు కాంగ్రెస్ పార్టీ పైన కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్ణయాలపైన కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారి పైన ఎవరు ఏది మాట్లాడినా కూడా నెక్స్ట్ 1 అవర్లోనే గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఆ నాయకులను, ఆ ప్రతిపక్షాలను ఎండగట్టేవాడు సామ రామ్మోహన్ రెడ్డి. సో వచ్చేటువంటి ఏదైతే హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉందో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సామ రామ్మోహన్ రెడ్డి వైపే సీఎం సానుకూలంగా మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే సామ టీం అంతా కూడా ఆ పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. ఏది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వస్తుంది కాబట్టి ఆల్రెడీ వాళ్ళ ఆ పనిలో చూసుకుంటున్నారంటే అర్థమైపోయింది. అక్కడ టికెట్ ఆయన కన్ఫర్మ్ అయింది కాబట్టి వాళ్ళ టీం అంతా కూడా ఆ పనులన్నీ కూడా చేస్తూ ఉంది చకచక. సో పార్టీని నమ్ముకొని పార్టీలో ఉంటూ పార్టీ పైన ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ పైన ఎప్పటికప్పుడు ఎండగడుతూ వాళ్ళ నిర్ణయాలను, వాళ్ళ మాటలను నాకు కౌంటర్ ఇచ్చేటువంటి సామ రామ్మోహన్ రెడ్డికే హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ ఏదైతే ఇవ్వబోతున్నారు, సీఎం మాత్రం ఆయనకే టికెట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తూ ఉంది. సీఎం చాలామంది కన్నేసిరట. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పైన ఎంతోమంది నాయకులు లాబింగ్ చేస్తున్నారు. ఎంతోమంది నాయకులు కన్నేసిరాట. పెద్ద నాయకులు కూడా ఉన్నారు. అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి గారి చూపు మాత్రం సామ రామ్మోహన్ రెడ్డి పైనే ఉంది. ఆయన నిలిచి ఉంటేనే కరెక్టు. టికెట్ ఆయనకే ఇవ్వాలి. ఈ 2 సంవత్సరాల్లో చాలా కష్టపడ్డాడు పార్టీ కోసం. ప్రతిపక్షాలను ఎండగట్టిండు. 10 ఉన్నా లేకపోయినా పార్టీ కోసం పనిచేసిండు. సో ఖచ్చితంగా ఆయనకే టికెట్ ఇస్తా అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టుగా తెలుస్తాం. ఆల్రెడీ వాళ్ళ టీం కూడా ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ ఆ పని చేస్తూ ఉన్నారంటే చెప్పేసే ఉంటారు ముందే సామకి టికెట్ కన్ఫర్మ్ అయింది, ఇక నువ్వు వేసే పనులు చేసుకో అని చెప్పేసి. అందుకే ఆ టీం అంతా కూడా వాళ్ళు ఆ ఎన్నికలపైన పని చేస్తూ ఉంటారు, దృష్టి సారించారు. సో ఆల్మోస్ట్ టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఎంతోమంది ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క చూపు మాత్రం సామ పైన పడడంతో టికెట్ సామకే వస్తుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఈ 3 ఉమ్మడి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా సామ రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి నిల్చోబోతున్నారు. ఇక నెక్స్ట్ వరంగల్, ఖమ్మం ఇంకా ఉన్నాయి, 3 ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. దానిపైన మరొక నెక్స్ట్ టైం నిర్ణయం తీసుకుంటారట. ఇప్పుడైతే ఈ 3 జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థికి అయితే సామం అయిపోయి అధిష్టానం మొగ్గు చూపుతూ ఉంది. ఆ వరంగల్, మహబూబ్నగర్, ఖమ్మం ఇంకా ఉన్నాయి కదా, ఆ 3 జిల్లాలపైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నెక్స్ట్ చెప్తారట. ఇప్పుడైతే సామ వైపే మొగ్గు చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ యూపీ, పంజాబ్, గుజరాత్కు బీజేపీ ఇన్ఛార్జీలట నితిన్ నబీన్ నియామకాలు. ఇది
అసెంబ్లీ ఎన్నికల వేళ వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచి వ్యూహాలకు పదును పెడుతోంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మంగళవారం ఆయా రాష్ట్రాలకు కో ఇన్ఛార్జ్లను నియమించారు. ఈ నియామకాలు తక్షణమే అమలులోకి వస్తాయని పార్టీ వెల్లడించింది. ఈ మేరకు బీజేపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా రాజ్యసభ ఎంపీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేని నియమించారు. కో ఇన్ఛార్జిగా జాతీయ కార్యదర్శి జగదీష్ ఈశ్వర్భాయ్ పటేల్కు బాధ్యతలు అప్పగించారు. దేశ రాజకీయాల్లో కీలక రాష్ట్రంగా ఉన్న యూపీలో 2027 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సంస్థాగత వ్యవహారాలు, పార్టీ శ్రేణుల సమన్వయం, ఎన్నికల వ్యూహంపై తావ్డే బృందం దృష్టి పెట్టనుంది. ఇక పంజాబ్ రాష్ట్ర భాజపా ఇన్ఛార్జిగా జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సతీష్ పూనియాను నియమించారు. అలాగే గుజరాత్ బాధ్యతలను రాజ్యసభ సభ్యుడు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్కు అప్పగించారు. ఇతర రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ల నియామకాలను త్వరలో చేపడతామని బీజేపీ తెలిపింది. తరుణ్ చుగ్ ఇప్పుడు ఎవరు గుజరాత్కు బాధ్యతలు అప్పచెప్పింది ఇన్ఛార్జిగా. తరుణ్ చుగ్ గతంలో మనకు కూడా ఇన్ఛార్జిగా పనిచేసిండు తెలంగాణకు. ఎప్పుడు బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీ పార్టీకి, అప్పుడు తరుణ్ చుగే ఇన్ఛార్జిగా ఉండే మన రాష్ట్రానికి బీజేపీ ఇన్ఛార్జిగా. సో ఇప్పుడు అతను గుజరాత్కి వెళ్ళిండు. అయితే యూపీ, పంజాబ్, గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుండి ఇంకా ఏడాది ఉంది టైం. ఏది ఉత్తరప్రదేశ్లో, పంజాబ్లో, గుజరాత్లో ఎన్నికలకు ఇంకా 1 year టైం ఉంది. ఈ 3 రాష్ట్రాల్లో 1 year ఉన్నప్పటికీ ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, సో ఆ 3 రాష్ట్రాలకు గాను 3 ఇన్ఛార్జ్లను అయితే నియమించడం జరిగింది. సో అక్కడ ఆ 3 రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తూ ఉంది, వ్యూహాలు రచిస్తూ ఉంది ఇప్పటి నుండే. సో మనకు కూడా ఇక్కడ 2028లో 9లో ఉంటుంది ఎలక్షన్స్ కాబట్టి 8, 9. సో మనకు కూడా 2027లో అంటే నెక్స్ట్ ఇయర్లో తెలంగాణకు కూడా కొత్త ఇన్ఛార్జ్ కూడా వచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. దాంతోపాటుగా ఈ 2-3 నెలల్లో కుదిరితే ఈ మంత్ ఎండింగ్లో కూడా మన తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుని కూడా నియమించే అవకాశాలు కూడా చాలా మెండుగా అనిపిస్తూ ఉన్నాయి. సరే, ఏదేమైనప్పటికీ కూడా దేశంలోనే కాదు, కేంద్రంలోనే కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని చేపట్టే విధంగా అయితే బీజేపీ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. బీజేపీ అధిష్టానం కూడా అడుగులు వేస్తూ ఉందని చెప్పేసి మనం కుండ బద్దలు కొట్టచ్చు. లో మళ్ళీ మనమే 117 సీట్లతో అధికారంలోకి వస్తాం. సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఏ ఒక్క కులానికో మతానికో పరిమితం కాలేదని, బహుజనులను ఏకతాటిపైకి తెచ్చి గోల్కొండ కోటపై జెండా ఎగరవేశారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ప్రజాపాలనను కాపాడుకోవాలని, మళ్ళీ పాత దొరలు గద్దెనెక్కేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వద్దు అని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. తెలంగాణ చరిత్రలోనే బీసీల జనాభా లెక్కలు తేల్చి సామాజిక న్యాయం అందించిన తొలి ప్రభుత్వం తమదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మంత్రులు, గౌడ సంఘాల నేతల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. గౌడ, యాదవ, ముదిరాజ్, దళిత వర్గాలను ప్రోత్సహించేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నిన్న